విజయనగరం జిల్లా భీమాలి గ్రామాన్ని శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సందర్శించారు. పేదల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగుతోందని అన్నారాయన. ఇచ్చిన మాట ప్రకారం జగనన్న నవరత్నాలు పేరిట పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. చేయూత, ఆసరా, రైతు భరోసా లాంటి పథకాలు అవినీతికి తావు లేకుండా అర్హులందరికీ చేరుతున్నాయని తెలిపారు. స్కూళ్లు, ఆసుపత్రులను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తున్న జగన్ను ఎన్నికల్లో మరోసారి దీవించాలని పిలుపునిచ్చారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు మేలు జరిగింది, మళ్ళీ జగనన్న ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్తా ఉన్నారు. అన్నిటికంటే మించి మహిళలు, ఇన్ని ప్రభుత్వాలు చూసాం కానీ మహిళల్ని ఇంత గొప్పగా చూసుకునే ముఖ్యమంత్రి కానీ, మహిళా సాధికారత అని చెప్పేసి మనం గతంలో ఎన్నో ఉపన్యాసాల్లో ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు మాట్లాడారు. కానీ మహిళా సాధికారత అంటే ఏంటి అని నిరూపించింది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని. భీమాలి గ్రామంలో ప్రతి కుటుంబం, ముఖ్యంగా మహిళలందరూ కూడా జగనన్నని 10 కాలాల పాటు ముఖ్యమంత్రి చేసుకుంటే మేం బాగుండటమే కాదు, మా పిల్లలు, మా మనవలు, మా భావితరాలంతా బాగుంటాయని ఇది తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తు కోటేసి జగనన్న గెలిపిస్తామని చెప్తా ఉన్నారు.